హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమలేశ్వర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ఈరోజైతే నేను సండే కదా, కొన్ని రైస్ నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. ఇంకా గిన్నె పెట్టేసుకున్నాను, బగారా వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్నాను, కొంచెమే, ఒక పావు వేసుకున్నా, చూపించలేదు. ఇంకా అందులోకి ఇలాచి, లవంగాలు, పట్ట, సాజీరా, ఒక మరాఠీ మొగ్గ వేసేసిన, ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. అట్లాగే ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ తక్కువ వేసుకున్నాను, వద్దని చెప్పేసి. సో అల్యూమినియం గిన్నె అనుకుంటున్నారేమో, అది కాదు. సో చేపించిందనమాట, చేసిన గిన్నె కాబట్టి వాడుతున్నాను నేను. సో ఎక్కువ స్టీలే వాడుతున్నాను, ఇంకా అల్యూమినియం వాడట్లేదు. ఇది చేపించుకున్నది కాబట్టి వాడుతున్నాను అనమాట. ఒక్క మరాఠీ మొగ్గ వేసినాను. పక్కకేమో పుదీనాను కడిగి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఇసుక అది వస్తుంది కదా. సో సండే అని చెప్పేసి ఇవాళ చేస్తున్నాం అనమాట. ఇంకా పుదీనా వేసుకున్నాను. ప్రొద్దుటేమో టమాటా వండేసినాను. ఇంకా ఇప్పుడు ఇది వేస్తున్నాను, కొంచెం అల్లం వేసినాను అనమాట. పుదీనా వేగినాక సో అన్నీ వేపేసినాను. ఇంకా వంట చేసిన, బాగా వేడొస్తుంది అనమాట. ఒకటే సిలిండర్ ఉంది, సిలిండర్ కష్టమవుతుంది, లేకపోతే బయట చేసేదాన్ని. ఇంట్లో చేస్తున్నాను అనమాట. సో అన్నీ వేగిపోయినాయి. ఇంకా వాటర్ వేసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా 4కి సరిపోను చేస్తున్నాను అనమాట. కొంచెం వైట్ రైస్ ఉంది, అది కలిపేసుకోవచ్చు. మా టీటూ ఏం చేస్తాడంటే, సండే వచ్చిందంటే బిర్యానీ కావాలన్నట్టు వాడికి, బయటది కావాలంటున్నాడు అని చెప్పేసి, సరే నేనే చేస్తాను బయటది ఎందుకని చెప్పేసి ఇది చేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసినాను. సో పత్తా వేసినాను అనమాట. సో ఆకు ఉంటుంది కదా, బగారాకు, ఒక 2 వేసినాను. ఆ బియ్యం నానబెట్టేసుకున్నాను, సరిపోను సాల్ట్ వేసినాను అనమాట. బియ్యం నానుతుంది. రైసు నేను ఆ గిన్నెతో తీసుకున్నాను, ఎందుకంటే సో ఇగో వాటర్ మరిగినాయి కదా, ఇంకా బియ్యం వేసుకుంటున్నాను అనమాట. సో 4 గ్లాసులే అనమాట రైస్. మన రైస్ కుక్కర్ ఉంటాయి కదా, దాంతో 4 తీసుకున్నాను. 4కి 6 వాటర్ తీసుకున్నాను అనమాట. ఆ గిన్నెతోని డిష్తో కొలిచేసుకున్నాను అనమాట. అందుకే అట్లా. సో అది వేసినాక కలపొద్దు అనమాట. ఒక్క 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే అదే అవుతుంది. ఇంకా మొత్తము డీటెయిల్స్గా చూపించట్లేదు, మామూలుగా ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట కరెక్ట్గాని. ఇంకా ఎన్నోసార్లు పెట్టినాను బగారా రైస్ అది, కాకపోతే ఈరోజు సండే కదా చేసినా అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఒకటి స్టాండ్ పోయింది, మైక్ లేదు, అందుకే ఇక కొంచెం వేడి బాగా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ఒకటే వేసరికి ఇంట్లోనే చేయడం కదా, వేడి వస్తుందని చెప్పేసి ఇది చేయట్లేదు. ఏదో పొద్దున వండేస్తున్నా టకటక, అందుకోసమని ఈ మధ్య వీడియోలు షార్ట్సే పెడుతున్నాను అనమాట పొద్దుపూట. సో తర్వాత అన్నం దగ్గరికి అయింది కదా, ఉడికేసింది. కొంచెం అట్లా దగ్గరికి అయినాక అట్లా పెంక పెట్టేసి పెట్టేయాలన్నమాట. పెడితే దాని మీద ఉడికేస్తే డైరెక్ట్ కాకుండా. ఇంకా అందుకే నేను నెయ్యి అన్నది లాస్ట్కి వేస్తాను అనమాట. అందుకే డాల్డా అది ఏమి వేయకుండా నెయ్యి వేస్తాను లాస్ట్కి. ఒక పావు వేసుకుంటాను అనమాట. ఎప్పుడు వండినని అంతే, లాస్ట్కు పైనుంచి వేస్తాను. అన్నీ నూనెలోనే ఉడికించుకుంటాను అనమాట. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, అన్నయ్య మసాలా అన్నీ అట్లాగే ఉడికిస్తున్నాను. బాగా ఘాటు అది ఏం లేకుండా వండేస్తున్నాను అనమాట. మామూలుగానే స్పైసీగా లేకుండా కొంచెం పైనుంచి మాత్రం గరం మసాలా వేస్తున్నాను. ఇంకా వాడికి ఫ్లేవర్ రావాలి, లేకపోతే బయటది కావాలని చెప్పేసి ప్రతి సండే అరుస్తున్నాడు. నేనేమో చేత కావట్లేదు, వండట్లేదు, అందుకోసం బయట నుంచి తెప్పించుకొని తింటున్నాడు. ఇంకా అట్లా కాదని చెప్పేసి ఈవినింగ్ చికెన్ తెప్పించి ఇట్లా చేసిన అనమాట. ఇంకా లాస్ట్కు పైనుంచి కొంచెం పుదీనా వేస్తే స్మెల్ అన్నది బాగా వస్తుంది అనమాట. ఘాటు లేకుండా స్పైసీగా కాకుండా మామూలుగా వండిస్తున్నాను అనమాట. సో అది అవుతుంది. ఇంకా చికెన్ పని చూద్దాం రండి. ఇంకా చికెన్ వచ్చేసింది. వాడికి పీసులు 2 ముక్కలు అనమాట, కరెక్ట్గా 2 పూట్లకు 2 ముక్కలు. ఒక ముక్క ఇప్పుడు తిన్నాడు కదా, ఇప్పుడు తింటాడు అనమాట. నైట్కి, మార్నింగ్ ఒకటి తింటాడు, దాచేసుకుంటున్నాడు, తినడు అన్నట్టు. సో సూప్ ఉండాలి, చూడడానికి కావాలన్నమాట. కారం వేస్తున్నాను. సో ఫటాఫట్ చూపిస్తున్నాను అనమాట. కారము, సాల్ట్ వేసినాను. 3 సార్లు వేసింది అనుకోదు, చిన్నది ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో అనమాట. ఆ పసుపు, ఇంకా అల్లం వేసేసుకున్నాను. దాంట్లోకి సరిపోని పెరుగు. ఎప్పుడు నేను చికెన్ వండినా కూడా పెరిగేస్తాను అనమాట. పెరిగేస్తే సాఫ్ట్గా తొందరగా ఉడుకుద్ది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ పెద్ద అది కావట్లేదు కదా, అందుకోసమని పెరిగి వేస్తే వేడి కూడా చేయదన్నమాట. అందుకోసమని
పెరిగేస్తాను, టేస్ట్ వస్తుంది, మళ్ళీ తొందరగా ముక్క అన్నది ఉడికేస్తుంది అనమాట. సో రైస్ అయిపోయింది చూడండి, అట్లా పొగలు వస్తున్నాయి కదా, పైన పుదీనా కూడా కొంచెం కలర్ మారింది కాబట్టి అయిపోయిందనమాట. ఇంకా ఇదేమో పొద్దుట మా స్కూల్లో వెళ్ళిన మా మనమడు స్కూల్కి వెళ్తే అక్కడ T2 అనమాట. మన మనమడు అంటే సో మా కూతురు వాళ్ళ కొడుకు. సో వాడికి స్కూల్లో ఇవాళ రిపోర్టింగ్ డే అనమాట. ఇంకా ఇవన్నీ స్టాల్ పెట్టిండు ఫుడ్ది, సహరీ ఫెస్ట్ అని ఫుడ్ స్టాల్ పెడితే వీడు ఏం తీసుకెళ్ళలేదు. రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టింది కదా, వాళ్ళ దగ్గర అన్నీ కొనిపించిండు వాళ్ళ డాడీతోని. 250 అయినాయి అవన్నీ. వాళ్ళ మమ్మీకి కొన్ని దాచిపెట్టిండు అనమాట, సాయంత్రం తింటుందని చెప్పేసి. పాపం మా సోని కాలేజీ నుంచి వచ్చేసి గిన్నెలను తోముతున్నా చేతగాక నేను అన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసినాను అనమాట. ఇంట్లో నుంచి తోమలేదు, ఇంకా వచ్చేసి నేను తోముతానులేమో అమ్మ అని చెప్పేసి, చల్లగా ఉంది కదా అన్నీ వేసుకున్నది నెమ్మదిగా తోముతుంది అనమాట. పొద్దున్న నుండి అవన్నమాట. సో సరిపోతాయి. పక్కకేమో కారుది కవర్ ఉతికేసుకున్నాడు మా రాజు. సో అది మా సోని వాళ్ళ ఆయన ఉతికేసి పైన అక్కడ పెట్టేసుకున్నాడు కార్ కవర్ని, డస్ట్ పడుతుందని చెప్పేసి. దానికి ఏం లేదు, మనం చక్కగా కడిగి కవర్ కప్పినాం అనుకో, దానికి అక్కడికి ఊరికి వెళ్తుంది, మళ్ళీ అది అట్లనే ఉంటుంది అనమాట. సో చేపల గిరాకు కూడా లేదు, అయిపోయిందనమాట. సో కూలర్ వేసుకుని చక్కగా కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ చికెన్ వండుతున్నాను అనమాట. ఇది లోపు నానుతుంది కదా, ఆయిల్ వేసుకున్నాను, ఉల్లిపాయలు, ఒక టమాటా వేసినాను అనమాట, కొత్తిమీర వేసుకున్నా. టమాటా వేస్తే గ్రేవీ అన్నది టేస్టీ వస్తుంది అనమాట. కొంచెం ఒకటే వేస్తాను, మనము వేసుకుంటే మిక్సీ బట్టి అయినా వేసుకోవచ్చు. సో కొంచెం టేస్ట్ రావడానికి గ్రేవీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఒక టమాటా వేసుకున్నాను. పక్కకేమో మా ఊరియమ్మది లివర్ ఉడుకుతుంది, ఇంకా పచ్చిపులుసు కావాలి కదా, పచ్చిపులుసు చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చితోని చేయమని చెప్పేస్తే పచ్చిమిర్చితోని అట్లా జాలి వేసి ఆ 3 అట్లా పెట్టేసిన అనమాట. పచ్చిపులుసు చాలా బాగుంటుంది. ఇంకా ఇవి ఉడికేసినాయి కదా, చికెన్ వేసేస్తున్నా. ఒక 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట. చికెన్ ఉడకడం కూడా త్వరగా ఉడుకుద్ది. సో అయినా కూడా నేను ఎక్కువ కుక్కర్కే చేస్తాను. ఉత్తప్పుడైతేనే మామూలుగా గిన్నెలో వండేస్తాను, కానీ ఈ వేడికి అదవుతుందనమాట. సో అట్లా మూత పెట్టేసిన చక్కగా. సో అది మగ్గిద్ది, అది అందులోకెళ్ళి ఎసరు వస్తుంది అనమాట చిన్నగా, చూడండి అట్లా. తర్వాత కొబ్బరి వేసినాను, ఇంకా ధనియాల పొడి వేసేసుకున్నాను. చికెన్లో కొబ్బరి వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది అనమాట. సో కొబ్బరిని ఎండు కొబ్బరి వేసుకోవాలి, కొబ్బరిని ధనియాల పొడి వేసేసాను. ఆ ధనియాల పొడిని మసాలా అది కలిపేసి ఉంటుంది అనమాట. మిక్సీ పట్టినప్పుడే కొంచెం యాలకులు అవి వేసి పట్టేస్తాను అనమాట. సో అట్లా కలిపేసుకొని మనము సరిపోను వాటర్ వేసుకోవాలన్నమాట. ఇంకా అందుకోసమని ఇవాళ సాయంత్రం పొద్దుటే టమాటా వండేసిన వాళ్ళ మమ్మీకి ఫిష్ ఉంటే కొన్ని ఫ్రై చేసి బాక్స్లో పెట్టేసిన ఆమెకి టమాటా కర్రీలకు. అదే టమాటా కర్రీ మేము కూడా మధ్యాహ్నం అయిపోయింది, అందుకు ఇవాళ సాయంత్రం చేస్తున్నాను అనమాట. బగారాని అది బిర్యానీ వద్దురా బాగుండదు, మళ్ళీ బిర్యానీ అంటే వాడికి గ్రేవీ చేయాలి, అందుకని చెప్పేసి నేను బగారా వేసేసి మామూలుగా చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. ఇంకా అందులోకి కొంచెం ముక్కలు మునిగే వరకు సో వాటర్ వేసేసుకొని అట్లా కొంచెం కర్రతోని అట్లా అనేసి విజిల్ పెట్టేసి 2 విజిల్ వచ్చినాక బంద్ చేసుకుంటే సరిపోతుంది, సూపర్గా అయిపోద్ది అనమాట. ఇంకా పచ్చిమిర్చి తొడమలు తీసేసి కడిగినాను అనమాట. అట్లా వేసేసి గల్లుప్పు వేసి పిసికి ఉల్లిపాయలతో పిసికినామంటే చారు రెడీ అవుతుంది. మనకు సరిపోను వాటర్ వేసుకోవాలంటే పులుపు సరిపోను వాటర్ వేసుకొని పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఆ పక్కగా పెట్టేసినామంటే పచ్చి పులుసు రెడీ అనమాట. మేము శ్రావణ మాసంలో వరభోజనాలకు వెళ్తామా ఎప్పుడు కానీ ఇట్లాగే చేసుకుంటాం అనమాట, నిప్పుల మీద కాల్చేసి. సో రైస్ రెడీ అయింది. మా టీటు వాళ్ళ డాడీ తింటున్నారనమాట. మేము తింటాంలే అత్తమ్మ అని చెప్పేసి వాళ్ళే పెట్టేసుకున్నారు. ఇంకా వీడు 1 పీస్ వేసేసుకున్నాడు. అబ్బా నా పీస్ ఉందా అంటున్నాడు. అప్పటి వరకు చూడలేదనమాట చికెన్ అని చెప్పేసి వాడు. ఇంకా బయటకు వచ్చేసరికి మా సోని మోటర్ వేసింది, బంద్ చేసుకుంటుంది. ఇక నేను కాసేపు కూర్చుంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఉంటానండి, నమస్కారం, బాయ్. తలనొప్పి లేస్తుంది, కొబ్బరి నూనె పెట్టేసుకోవాలి. థ్యాంక్ యూ, బై బై. మీ జ్యోతి కంజల సగరా.